హలో గైస్, ఈరోజు మా అమ్మ మా కోసము ఒక హెల్తీ రెసిపీ అయితే చేసిందండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మునగాకుతో వడలన్నమాట. ఈ మునగాకు వడలు తినడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వడపప్పును నానబెట్టుకోవాలి. అంటే మీకు ఎన్ని వడలు కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది చూసుకోండి అనమాట. ఈ వడపప్పు బాగా నానిన తర్వాత ఏంటంటే ఒక సైడు మునగాకుని బాగా ఒలిచి పెట్టుకోండి. బాగా ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకొని బాగా కడిగి దాన్ని ఒలిచి ఒక సైడ్ పెట్టుకోండి. ఇంకా ఆ పప్పు నానబెట్టిన పప్పుని మిక్సీకి వేసుకోండి. అంటే మరీ సాఫ్ట్గా కాకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బరకగా ఉండాలన్నమాట. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి వడలు. క్రిస్పీగా ఉంటాయి, ప్లస్ కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటాయి. తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసుకోవాలి. మునగాకుతో పాటు మా అమ్మ ఆనియన్స్తో పాటు కొంచెం క్యాబేజీ కూడా వేస్తుందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా కలుపుకోవాలి మూడింటిని. కలుపుకున్న తర్వాత మీకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. ఒక సైడ్ కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు పెట్టుకోండి. ఇంకో సైడ్ ఏంటంటే మా అమ్మ ఇలా ఆయిల్ ప్యాకెట్ లోపల ఒక మూత పెట్టి పైన వడ షేప్ అయితే చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఈజీగా వస్తాయి, కొంచెం పల్చగా కూడా వస్తాయి, ప్లస్ బాగా కాలుతుంది కూడా, అందుకని ఇలా చేస్తారు. మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే బీపీ, షుగర్ తగ్గడంతో పాటు క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడుతుందంట. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏమన్నా ఉంటే తగ్గుతాయి, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయంట. చాలా బాగుంటుంది టేస్ట్. ఆలోపు ఆయిల్ కాగిపోతుందండి. ఇంకా ఏముంది, మామూలుగా వేసుకొని మీకు కావాల్సినంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అనమాట. చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉంటాయి, ప్లస్ తినడానికి కూడా కొంచెం క్రిస్పీగా. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఈ రెసిపీ అయితే చేపించుకొని తింటుంటాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టం అనమాట ఇది. చూడండి అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడే కాదు, ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. మా పండు కూడా తింటున్నాడు. మనమే కాదండి, పిల్లలకు కూడా మంచిదే ఇది. అంటే బయట గోబీలు, పానీపూరీలు ఇలాంటివి అలవాటు చేయడం కన్నా ఇవి అలవాటు చేయడం మంచిదన్నమాట. వాళ్ళకు కూడా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలానే ఎక్కువ పెట్టకండి, 1 or 2 లిమిట్ అనమాట. మరీ ఎక్కువ తినిపిస్తే కూడా ఓవర్ డైజెషన్ అయ్యి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మా అక్క కొడుకు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. మీరు ఒకసారి రెసిపీ అయితే ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్